తర్వాత నేను చెప్తాను ఒక్కడొచ్చి దిగిపోవాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ భద్రం వచ్చాడు కనపడట్లేదా? చూస్తుంటే కనబడట్లేదా? ఎవరు నువ్వు అసలు? ఈ భద్ర అంటే భయం లేదా మీకు? ఈ ఫిలిస్తీన్లు మొత్తం చేతులెత్తి దండం పెడతారే. గాడిద గుడ్డేం కాదు, నువ్వు భద్ర అయితే మేము అంతకు మించిన వాళ్ళం. చూస్తుంటే మీరు ఇంత లేరే. నా కత్తికి ఉన్నంత వయసు కూడా మీకు లేదే. వయసు కాదు ముఖ్యం, దమ్ము ముఖ్యం. నా మీద ఎదుర్కోలేక ధాన్యంను దొంగిలించుకుపోతారా? ఇప్పుడు వచ్చాను కదరా, చూసుకున్నాను రండి. భద్ర, నువ్వు ఎంతగా విలవిలలాడినా మమ్మల్ని ఏం చేయలేవు. దయచేసి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళడానికి కాదురా నేను వచ్చింది. ఓడితే ఈ ఒక్కడి తల, గెలిస్తే మీ 2 తలలు. భద్ర భద్ర అంటున్నా. ఓడితే ఈ ఒక్కడి తల, గెలిస్తే మీ 2 తలలు తీసుకెళ్లి మా జోగీంద్ర మహారాజుకు కానుకగా ఇస్తాను. అలాగైతే రా భద్ర, చూసుకుందాం. భద్ర భద్ర అంటున్నావే, ఈ రోజు నిన్ను ఓడించకపోతే నేను ఆ యోబు కుమారుడినే కాదురా. అలాగైతే రండిరా చూసుకుందాం. సోఫియా, సౌమికి, వీళ్ళ పని పట్టిన తర్వాత మీ పని పడతా. కొంచెం ముందు నువ్వు చేయాలంటే చెప్తా వచ్చేస్తూ అర్థం చేసుకో కొంచెం. ఎందుకంటే నిన్ను చూసుకొని 10 మంది వస్తారు. భద్ర భద్ర అంటున్నావే, నిన్ను ఈ రోజు ఓడించకపోతే నేను ఆ యోబు కుమారుడినే కాదురా. ఈ చేతికొకటి ఇద్దరు పిసికి చంపుతా. అలాగైతే రా భద్ర, చూసుకుందాం. రండిరా చూసుకుందాం. సోఫియా, సౌమికి, వీళ్ళ పని పట్టిన తర్వాత మీ పని పడతా. భద్ర, నువ్వు ఈ రోజు మా చేతుల్లో ఓడిపోక తప్పదు, మీ రాణులను మాకు అప్పచెప్పక తప్పదు. అలాగైతే రండిరా చూసుకుందాం. భద్ర, మిమ్మల్ని ఓడించి మీ పిలిసిల అమ్మాయిని పెళ్ళాడుతాం. అలాగైతే ఆలస్యం ఎందుకురా, రండి పోరాడదాం.